రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. చాలు, దేవునికి స్తోత్రం. చేతులు చాపు గట్టిగా చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్నటువంటి స్వభావాలని పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడైన పౌలు భక్తుడు ద్వారా హెబ్రీ సంఘానికి తేటగా ప్రభువు తెలియజేస్తూ వచ్చారు. ఏమని తెలియజేస్తూ వచ్చారంటే, యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణాలు, ఆయన మనకి సరిపోయినవాడు, ఆరాధించుటకు సరిపోయినవాడు, నమ్ముకున్నట్టుకు సరిపోయినవాడు, పూజించుటకు సరిపోయినవాడు, కీర్తించుటకు సరిపోయినవాడు, మనలను సజీవులుగా నిలబెట్టి నడిపించుటకు ఆయన సరిపోయినవాడు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటకు కూడా ఆయన సరిపోయినవాడు. ఆయన మనను ఆయన యొక్క రక్తములో మనను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ప్రభు బళ్ళకు మనం అర్హులుగా మార్చుటకు కూడా ప్రభు సరిపోయినవాడు. ఆమేన్. చదువు గట్టిగా చెప్తున్నాం. హల్లెలూయా. ఏమిటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి స్వభావములు, క్వాలిటీలు అని మనం చూస్తే, ఒకటి పవిత్రుడును. మొట్టమొదటిగా ఆయనలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే పవిత్రత. యేసుక్రీస్తు 3.5 సంవత్సరములు భూలోకములో ఆయన దేవుని యొక్క పరిచర్యలో ముందుకు నడిపించబడుతూ వచ్చారు. ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్న ప్రతి వ్యక్తికి స్వస్థత కలిగింది. నోటిలో ఊము ఎవరు వేసినా ఇష్టపడరు. వినండి, గమనించండి. నోట్లో నుంచి ఊము ఎవరన్నా వేస్తే పక్కకెళ్ళి ఊము విసిరేయి చెప్తారు. వినండి, నోటిలో ఉన్న ఊముకి విలువ లేదు. ఆ నోట్ల నుంచి వస్తున్నట్టు ఊము మన నోటి నిండా ఉందనుకో, పక్కకెళ్ళి ఊసేరా బాబు, నీ దగ్గర వాసన వస్తుందంట. మనం జలుబు చేసిన వాళ్ళు చూడండి, నోట్లోంచి ఉమ్ము వస్తుంది, ముక్కులోంచి జలుబు వస్తుంది, రెండు వేకమైపోతాయి. మాకు కూడా అంటిస్తారు, దయచేసి కొంచెం దూరంగా ఉండని నేను చెప్తాం. మనం అంటే నోటిలో ఉన్న ఊముకి విలువ లేదు, దాన్ని అసహించుకుంటారు. ఆలోచించండి, మన నోట్లో ఉన్న ప్రతి ఊముని మన బంధువులే కావచ్చు, మన భార్య భర్తలే కావచ్చు, పిల్లలే కావచ్చు, దాన్ని అసహించుకుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల నోట్లో ఉన్న ఊముని చూసి. మీరు గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు నోటిలో ఉన్న ఉమ్ము ఆయన నేల మీద వేసి ఆ ఉమ్మిని తీసి పుట్టు కుంటివాడికి, గుడ్డివాడికి కళ్ళ మీద పొయ్యిగా కళ్ళు తెరిపించబడ్డాయి. యోహాను సువార్తమానం చూడండి. ఇప్పుడు ఆయన పవిత్రతకి ఒక సాదృశ్యం ఇది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి పవిత్రతకి సాదృశ్యం. నోటిలో ఉన్న ఉమ్ములో కూడా పవిత్రత ఉంది అని అర్థం. యోహాను నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసిన తర్వాత, నువ్వు సిలువలో అయినటువంటి కోనేటికి వెళ్ళి కడుక్కో, నీ కళ్ళు చూపు సరిగా కనపడతాయి, నీ కళ్ళు చూపు పొందుతావు. ఆమేన్. అంటే మీరు ఒక్కసారి గమనించండి, యేసుక్రీస్తు ఉమ్ములో కూడా పరిశుద్ధత, పవిత్రత ఉంది. మరి నోట్లో ఉమ్ము వేస్తే అతను కళ్ళు బాగు పట్టం ఏంటండి? మీరు గమనించండి. నోట్లను ఉమ్ము వేస్తే
అతని కళ్ళు మరి తెరవబట్టం ఏంటంటే, ఆలోచించడం, చూపు పొందటం ఏంటండి అంటే, యేసుక్రీస్తు అరికాలు మొదలుకొని నడుజుట్టు మొదలుకొని అరికాల వరకు ఆయన వేసుకున్న వస్త్రపు చెంగే కావచ్చు, ఆయన ధరించిన ఏ వస్త్రాలే కావచ్చు, ఆయన జీవితంలో ఆయన బ్లడ్డే కావచ్చు, ఆయన రక్తమే కావచ్చు, ఆయన దేహమే కావచ్చు, అవయవాలు, పేగులు, ఎముకలు, నరాలతో సహా ప్రాణాత్మ దేహములు ఆయన నోటి ఉమ్ములో అంత పవిత్రత ఉంది కాబట్టి పవిత్రత ఆ వ్యక్తిని తాకింది. ఆమేన్. వాడి కళ్ళు తెరిపించబడ్డాయి. రాత్రి మన దైవందం జీవితంలో కూడా యేసుక్రీస్తు పవిత్రుడు, మనం కూడా పవిత్రముగా ఉండినట్లుగా మన జీవితాలు మార్చుకోవాలి. అందుకని కీర్తనకారుడు దావీదు అంటాడు, నేను పవిత్రుడగునట్లుగా. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం అనుకుంటా, 50 అధ్యాయం 51 చూడండి. నేను పవిత్రుడగునట్లుగా, నేను పవిత్రుడగునట్లుగా. చాలు, దేవునికి స్తోత్ర. నేను పవిత్రుడగునట్లుగా హిస్సోపుతో నా పాపము పరిహారింపము. ఈ రోజున మన జీవితంలో కూడా మనలో ఎక్కడ కూడా అపవిత్రతకి స్థానం ఇవ్వకూడదు. మనం అపవిత్రత కొంచెమే, అది ముద్దంతటిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మన మనసంతా పాడు చేస్తుంది, మన ఆలోచనలు పాడు చేస్తుంది, మన హృదయాన్ని పాడు చేస్తుంది. పుండు వింత క్యాన్సర్ పుండు ప్రారంభమయ్యేది 5.5 6 అడుగులు ఎత్తు, 70 80 100 కేజీల మనిషిని ఆ చిన్న పుండు ఏం చేస్తుందండి? కొరుకు లాంటి పుండు క్యాన్సర్తో ఆ పుండంతా పాయజమైపోయి మనిషిని నరకానికి తీసుకుని వెళ్తుంది. ఆ జబ్బుతో మనిషిని చంపేస్తుంది. రాత్రి మన దైవందనం జీవితంలో కూడా మనం పవిత్రులుగా ఉండినట్లుగా హిస్సోపు అనే వాక్యముతో నువ్వు నేను కడగబడాలి. యేసు రక్తము చేత శుద్ధీకరించబడాలి. యేసు రక్తము చేత మనల్ని ప్రోక్షించుకోవాలి. ఎక్కడ కూడా మనల్ని అపవిత్రత ఉండకూడదు. ఉంటుంది వినండి, గత నెల శుద్ధీకరణ కొడికల నుంచి ఈ నెల శుద్ధీకరణ కొడికలు మన జీవితంలో ఎక్కడో ఒకసారి అపవిత్రత చోటు చేసుకుంటుంది. అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైనటువంటి నడతలు, అపవిత్రమైనటువంటి ఆ యొక్క నిర్ణయాలు మన జీవితంలో సంభవించుండొచ్చండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ఒకరితో ఒకరు మాట్లాడుచున్నప్పుడు, పలానా బాటలు నిమగ్నమైపోతున్నప్పుడు, జాబులు చేస్తున్నప్పుడు, లేదు ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అపవిత్రమైన ఆలోచన మన శరీరంలోకి, మన దేహంలోకి, మన మనసులోకి, మన తలంపులకి ఎన్నోసార్లు వచ్చి ఉంటాయి. అయితే అపవిత్రత మనలో ఉండకుండా మనం ఏం చేయాలి? పవిత్రులగునట్లుగా మనము కడగబడాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పవిత్రుడు కాబట్టి ఆయన నోటిలో ఉన్న ఉమ్ము కూడా పవిత్రముగా ఉంది కాబట్టి ఆ పవిత్రతని ఆ వ్యక్తిని తాకింది. ఆ పవిత్రత ఆ వ్యక్తికి స్వస్థతను కలుగు చేసింది, ఆత్మీయ స్వస్థతను కలుగు చేసింది, శరీర సంబంధ స్వస్థతను కలుగు చేసింది. 2 స్వస్థతలు పొందాడు ఆ గుడ్డివాడు. రాత్రి మన జీవితంలో కూడా పవిత్రత అనేది చాలా అవసరం అండి. అపవిత్రత ఉంటే దాన్ని కాల్చేయమని ప్రభువుని అడగాలి. నన్ను పవిత్రపరచండి అయ్యా, నాకు పవిత్రమైన పెదవులు ఇవ్వయ్యా యేసయ్యా అని మనం ప్రభువుని అడగాలి. అందుకని పవిత్రమైన పెదవులు నేను వారికి ఇచ్చేదను. దేవునికి స్తోత్రం చెప్దాం. చూద్దాం వాక్యాన్ని కూడా మనం. పవిత్రమైన పెదవుల్ని ఇచ్చేదను అంటాడు దేవుడు. హల్లెలూయా. తర్వాత చూద్దామని కనిపించట్లేదు. జకరియా గ్రంథం, హబక్కు, మీకా. సరే, దేవునికి స్తోత్రం. పవిత్రమైన పెదవులను ఇచ్చేదను అని దేవుడు చెప్తాడు. గనుక ఈ రాత్రి మన జీవితంలో కూడా
వినండి, పవిత్రత మనకు కావాలి. మొట్టమొదటిగా మనకు పవిత్రత కావాలి. ప్రభు బల్లకి మనం అర్హులుగా మార్చబడినట్లు నీలో నాలో పవిత్రతని బీజం ఎత్తబడును గాక. చేతులు చాప గట్టిగా చెప్పు, నీలో నాలో పవిత్రతని బీజము నాటునుగాక పరిశుద్ధాత్మ దేవుడు. రెండోది ఏమనుందండి అక్కడ? నిర్దోషి అంటే దోషము లేనటువంటి వ్యక్తి. దోషము లేదు. ఈ మాటలు ప్రతిరోజు మనం విన్నాం. అందుకంటాడు దావీదు ఆ కీర్తనలో కూడా, నిర్దోషి అగనట్లుగా నన్ను ప్రభువా నన్ను పరిశుద్ధపరచమంటాడు. అంటే దోషము లేకుండా నిర్దోషి, ఏ తప్పు పొరపాటు లేదు ఆ వ్యక్తిలో. ఆమేన్. నిర్దోషిగా మనం కనపడమే ప్రభు సన్నిధిలో. నిర్దోషిగా మనం జీవించాలి, నిర్దోషిగా ప్రభువుని ఆరాధించాలి. చూడండి, కొంతమంది దోషం పెట్టుకొని అపవిత్రత పెట్టుకొని దేవుని ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని కీర్తిస్తారు. కానీ దాని ద్వారా వాళ్ళకు ప్రయోజనం ఏమీ కలగదు. నష్టము తప్పితే ఆత్మీయ స్థితికి క్షేమాభివృద్ధి కలగదు. ఆమేన్. గనుక మనం నిర్దోషి అగినట్లు నిర్దోషిగా మనం ఉండాలి. ఏ దోషము మనలోనికి రానివ్వకుండా మనం నిర్దోషిగా ఎంచబడాలి. నిర్దోషగుట మనం నేర్చుకుంటూ ఇష్టపడాలి. నేను నిర్దోషిగా ఉండాలి ప్రభువా, నాలో ఎలాంటి దోషం అనేది రాకూడదు, ఎలాంటి దోషము కూడా నా జీవితంలో పని చేయకూడదు. ఆ దోషము నాలో కాల్చివేయండి, ఆ దోషాన్ని తొలగించండి అని ప్రభు సన్నిధిలో మనం అప్పగించుకున్నప్పుడు మాత్రమే ఆ దోషం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మన పాపమునకు దోషము తొలగిపోతుంది, పరిహరింపబడుతుంది, కాల్చబడుతుంది. నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుగుము అని అక్కడ భక్తుడు చెప్పినట్లుగా, మన దోషమునకు పాప పరిహార్థము కలుగునట్లుగా దోషము లేని వ్యక్తులుగా నువ్వైనా నేనైనా మనం దేవుని ఎదుట నిర్దోషిగా మార్చబడాలి. ప్రభు బల్ల కరువులుగా మార్చబడాలంటే. ఆమేన్. మూడోది ఏంటంటే అక్కడ ఉంది, మూడోది ఏముంది? ఒకటి, నిష్కల్మషుడు అంటే కల్మషము లేని వ్యక్తిగా ఉండాలి. కల్మషము అంటే ఏమిటి? పాపము. కల్మషం అంటే అపవిత్రత. కల్మషం అంటే మనలో దోషములు. ఇవన్నీ చూడండి, అక్కడ మనం అంటే తెలుసండి, కల్మషం అయిపోయినాయండి నీళ్లు అంటే మంచి నీళ్లు. ఏనండి, మురికి నీళ్లు కల్మషం అయిపోయినాయని చెప్తాను. కలిసిపోవటం. మంచినీరు మురికి నీరు రెండు కలిసిపోయినప్పుడు మనం ఏమంటాం? ఈ నీళ్లు కల్మషం అయిపోయినాయి, తాగలేము అంటాం మనం. అంటే పవిత్రత దోషము రెండు కలిసిపోయినప్పుడు అక్కడ కల్మషం అయిపోయినట్లుగా నీళ్లు కనిపిస్తూ ఉంటాయండి. మురికి నీరు మంచి నీరులోనికి వచ్చినప్పుడు ఆ మంచి నీరు కల్మషం అయిపోతుంది. మంచి ఆలోచనలోనికి చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలన్నీ కూడా కల్మషమైపోతాయి, కలపబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కల్మషము అది మన దైవాంధనం జీవితంలో ఉండకూడదు. అది మన దైవాంధనం జీవితంలో అది రాకుండా మనం చూసుకోవాలి. కల్మషము లేని వారిగా మనం ఉండాలి. చూడండి, ఇంత పిండే, పులిసిన పిండి, ఆ పులిసిన పిండి కొంచెం పిండే పొలని పిండిలో వేసేసామనుకో, ఆ పిండి అంతా పులిసిపోయేటట్లు చేస్తుంది. కల్మషం అయిపోద్ది. కల్మషం అయిపోతే అది దేనికి ఉపయోగపడదు. కొంతమంది భక్తి కూడా కల్మషం అయిపోతామంటది, ప్రార్థన కూడా కల్మషం అయిపోతామంటది. వారి యొక్క తీర్మానం, వాళ్ళ నిబంధన, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ తలంపులన్నీ కూడా కల్మషం అయిపోతామంటే. చూడండి, ఈ రోజున మన దైవాంధన జీవితంలో ఎక్కడ కూడా సైతానికి అవకాశం లేకుండా మళ్ళీ మనం ఒకటి పవిత్రంగా ఉంచుకుంటూ జాగ్రత్త పడాలి. రెండోదిగా మళ్ళీ మనం నిష్కపటముగా అదేనా నిర్దోషిగా ఉండటం నేర్చుకోవాలి. మూడోదిగా మనం నిష్కల్మషం అంటే కల్మషము లేని వ్యక్తులుగా ఉండాలి. ఆమె బైబిల్లో కల్మషము లేని వ్యక్తి ఎవరో తెలుసా అండి? దైవజనుడు అంటే పౌలు భక్తుడు. ఆమేన్. అందుకంటాడు, నేను
మీతో ఎలా మాట్లాడుతుంది తెలుసా? అర్రా మర్ర లేకుండా మాట్లాడుతున్నాను. లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకోటి పెట్టుకొని మాట్లాడటం లేదు. నేను లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడట్లేదు. అర్రా మర్ర లేకుండా మాట్లాడుతున్నాను, కల్మషం లేకుండా మాట్లాడుతున్నాడు. దైవజనుడైన పౌలు భక్తుడు గనికి రాత్రి మన జీవితంలో కూడా కల్మషం లేకుండా ఖచ్చితమైన జీవితం, నష్టం వచ్చిన, మనకి ఇబ్బంది కలిగించిన, మనకి కష్టమే పుట్టించిన, శ్రమల మార్గంలో శోధన మార్గం నడిపించబడుతున్న ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆమేన్ కల్మషము లేకుండా, కపటము లేకుండా జీవించే అనుభవం మనకు కావాలి. ఆమె చెప్దాం గట్టిగా, పెద్దగా చెప్దాం హల్లెలూయా. చూడండి, దావీదు దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఆయనలో కల్మషం ఉన్నట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. చూద్దాం 2 సమూయేలు గ్రంథం 2 15వ అధ్యాయము చూద్దాం 31. ఈ ఐతాపేతేలు అనేటువంటి వ్యక్తి ఎవరండి? దావీదు సైనికుల ఒక వ్యక్తి. ఈ దావీదు సైనికుల ఒక వ్యక్తి. ఇతను గురించి చాలా స్పష్టంగా రాయబడిన ఉన్న మాట ఏమిటంటే కపటము కలిగిన వాడని ఉంటుంది. ఆ గ్రంథంలో మనం ఇంకా బాగా చదివితే ఆ మాటలు బయలుపరచబడతాయి. కపటము కలిగిన వాడు అంటే, కపటం అంటే ఏమిటి? మోసము కలిగినటువంటి వ్యక్తి. ఈ ఐతాపేతేలు అనేటువంటి వ్యక్తి మోసము కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున మన దైవానంద జీవితంలో నువ్వైనా నేనైనా మన అందరం ప్రభు దృష్టిలో నిష్కపటముగా ఉండాలంటే, కపటము లేకుండా, కల్మషము లేకుండా మనము మంచి నీరు వలె ఉండాలి. చెల్చాబు గట్టిగా చెప్దా హల్లెలూయా. మంచి నీరులోనికి చెడ్డ నీరు రాకుండా మనం జాగ్రత్త పడాలి. తర్వాత ఇంకేమన్నా అక్కడ యేసుక్రీస్తు గురించి, అది హెబ్రీయులు రాసిన పత్రికలో ఇంకొక మాట కూడా ఉంది, 2 మాటలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలో ప్రభు బల్లారాధన తీసుకునేటప్పుడు పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉండాలి. మనం అది నేర్చుకోవాలి. ముందు ప్రభు బల్ల తీసుకునే ముందు మనం పాపుల్లో చేరుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు లోకస్తులతో మనం వెళ్తూ ఉంటాం. లేదు, కొన్ని సందర్భాల్లో లోకస్తులతో మాట్లాడవలసిన పరిస్థితులు వస్తాయి. మరి కొన్ని సందర్భాల్లో మనం దేవుని నమ్ముకున్నాం, కొంతమంది దేవుని నమ్ముకోకుండా లోకంలో తిరుగుతున్నట్టు వాళ్ళ ఇళ్ళ పక్కన మనం జీవిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్తుంది, పాపుల్లో చేరక. ఇది పాపం అని మనం తెలిసి అంటే దాంట్లోకి చేరకుండా, ఆ పాపము లిస్టులోనికి వెళ్ళకుండా మనం ఎలా ఉండాలి? ప్రత్యేకముగా ఉండాలి. దేవునికి స్తోత్రా. మళ్ళీ మనం ప్రత్యేకపరుచుకోవాలి, మళ్ళీ ప్రత్యేకతను చూపించాలి. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళండి, వాళ్ళు ఇలాంటి వాటిలో పొందులు పొందరండి, నామకార్థమైనటువంటి కార్యక్రమాల్లోనికి వాళ్ళు రారండి, నామకార్థంగా వాళ్ళు దేవుని ఆరాధించరండి, నామకార్థపు ఆచారాల వల్ల ఉండవండి అని లోకము చెప్పుకునేటట్లు మనం ప్రత్యేకంగా ఉండాలి. పాపుల్లో చేరకూడదు. పాపులో చేరామా మనం అపిత్రం అయిపోతాం. ప్రత్యేకత మనలో కనబడాలి, ప్రత్యేకించబడాలి. మన దేవుడు నిన్ను నా రక్తముతో కడిగి శుద్ధీకరించి ఆయన కొరకు మన ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? ఆ సామ్రాజ్యానికి వెళ్ళటానికి,
ఈ భూలోకంలో దీవించబడిన పాత్రగా మనం మార్చబడటానికి దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భంలో పిండమగ పడక ముందే ఆయన కొరకు, ఆయన నిమిత్తమై, ఆయన రాజ్యము కొరకు, ఆయన సన్నిధిలో ఆశీర్వదించబట్టుకు నిన్ను నన్ను ప్రభు తల్లి గర్భంలో పిండమగ పడక మునిపే ప్రత్యేకపరుచుకున్నాడు. ఆమేన్. మళ్ళీ ప్రత్యేకత కనిపించాలి. నిజమే కదండి. వీళ్ళు పెంతుకొస్తు అనుభవం అండి, పరిశుద్ధాత్మ అనుభవం అండి. నిజమండి. బల్లారాధనలో పాలు పనులు పొంద బల ద్వారా కలిగి ఈవుళ్ళు అనిపిస్తున్నారండి. వాళ్ళు అందరిలో చేరరండి, అందరిలోగా జీవించరండి, అందరిలాగా నడిపించబడరండి, అందరితో కలిసి మెలిసి ఉండరండి. వాళ్ళకు ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత మేము చూస్తున్నాము, ఆ దైవత్వాన్ని మేము చూస్తున్నాము, ఆ పరిశుద్ధిని మేము చూస్తున్నాము అని లోకము కూడా మన గురించి చెప్పినట్లుగా మనం ప్రత్యేకించబడాలి. ఆమె చెప్దాం చేతులు చాపి. హల్లెలూయా. పాపుల్లో మనం చేరకూడదు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? ఉమ్మి ద్వారా స్వస్థత పొందిన వ్యక్తి ఎవరండి? గుడ్డివాడు. గుడ్డివాడిని వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళావు, నువ్వు స్వస్థత పొందావని చెప్తున్నావు, నీ కళ్ళు తెరిపించబడని చెప్తున్నావు, నేను మిమ్మల్ని విలువేస్తున్నాను. ఆ ఊరి ప్రజలందరూ ఏమన్నారండి? మేము నిన్ను వెలివేస్తున్నామన్నారు. చూసారండి? మిమ్మల్ని మేము వెలివేస్తున్నాం, నిన్ను మేము వెలివేస్తున్నాం అని యేసుక్రీస్తు స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తిని, దేవుని ద్వారా ఎంతో కృప పొందినటువంటి ఆ వ్యక్తిని వీళ్ళు అంటున్నారు, ఆ గ్రామస్తులు, మేము నిన్ను వెలివేస్తున్నాము. ఆమేన్. అతను అంటాడు, మీరు మమ్మల్ని నన్ను వెలివేసుకున్న బాధ ఏం లేదు, నేను మిమ్మల్ని వెలివేస్తాను, నేను ప్రత్యేకించబడ్డాను మీలో నుంచి. ఆమె చెప్ప గట్టిగా. మీ ఆచారాల నుంచి మేము ప్రత్యేకించబడ్డాము, మీ నామకార్థ అనుభవాల నుంచి మేము ప్రత్యేకించబడ్డాము, మీ యొక్క లోక సంబంధం సైతాన పద్ధతుల నుంచి మేము ప్రత్యేకించబడ్డాము. మాలో ప్రత్యేకత కనిపిస్తుంది, మేము ప్రత్యేకంగా ఉన్నవారిమి. నీకు రాజు భోజనం పెట్టమని చెప్పాడు, మాకు వాచ్మెన్ పంపించారు. ఎవరిని? షడ్రక్ మెషక్ అబ్దెనెగో దానియేలు దగ్గరికి వాచ్మెన్ పంపించాడు. ఎవరైనా? నెబుకద్నెజర్ రాజు. వాళ్ళకి భోజనం పెట్టరా, నేను తినే పానీయం పెట్టరా, నేను పండుకునే పడక వాళ్ళకి అప్పగించరా, నేను త్రాగే నీళ్ళు వాళ్ళకి ఇవ్వండి, నేను ఏదైతే తీసుకుంటానో, ఏ ద్రాక్షారసమే తీసుకుంటానో, ఏ మత్తు పానీయం తీసుకుంటానో 10 రోజులకు పెట్టి వాళ్ళకి పోషించమన్నప్పుడు వాళ్ళు ఏమన్నారండి? షడ్రక్ మెషక్ అబ్దెనెగో దానియేలు ఏమన్నారండి? మేము మా దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాము, కానీ మేము అపవిత్రమైన వాటిలో మేము చేరము. అందుకేనండి వాళ్ళ చరిత్ర నిలిచిపోయారు. బైబిల్లో ఒక పరిశుద్ధమైనటువంటి ఆ జీవగ్రంథంలో అంత పేర్లు రాయించుకున్నారంటే వాళ్ళ ప్రత్యేకత కనిపిస్తుంది. ఆ ప్రత్యేకత ఈ రోజున మళ్ళీ కనబడాలి. నువ్వు ప్రత్యేకించబడ్డావు, తల్లి గర్భంలో ప్రత్యేకించబడిన నువ్వు ఆయన కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావు, ఆయన కొరకు నువ్వు కొనబడ్డావు, ఆయన కొరకు దేవుని నువ్వు సృజించుకున్నాడు, ఆయన కొరకు దేవుని పుట్టించుకున్నాడు. కనుక మనం పాపుల్లో చేరక ప్రత్యేకించబడునుగాక. ఆమేన్. 4 క్వాలిటీలు యేసుక్రీస్తులో కనిపిస్తాను. ఇదే క్వాలిటీ నేను బైబిల్ చదువుతున్నప్పుడు వినండి, దావీదులో కూడా కనిపించిన 4 క్వాలిటీలు. ఏమిటి దావీదులో కనిపించిన క్వాలిటీలు అంటే నేను మీకు చూపిస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం. దావీదులో కనిపించిన క్వాలిటీలు ఏమిటో ఏ క్వాలిటీలు కనిపిస్తాయి? 29వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. ఇక్కడ కొంత చరిత్ర, కొంత హిస్టరీ బైబిల్లో రాయబడి ఉంది. ఫిలిష్తీయుల గురించి రాయబడి ఉంది, ఫిలిష్తీయుల సర్దార్లు సైన్య సమూహము గురించి రాయబడి ఉంది, ఆకీషు రాజు గురించి కూడా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ దావీదు హెబ్రీడు, దేవునికి స్తోత్రం, హెబ్రీడ్ అయినటువంటి దావీదు సంతతి. ఈ దావీదు గురించి ఆకీషు రాజు ఏమని చెప్పాడు? ఫిలిష్తీయులతో చెప్పిన మాటలు ఇవి. చదవండి 29వ అధ్యాయము, 29వ అధ్యాయము 3వ వచనం నుంచి ప్రారంభించండి.
ఉమ్, 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 ఉమ్. చూశారండి, సౌలు రాజు దగ్గర చేరిన నాటి నుండి ఇప్పుడు వరకు ఇతనుల తప్పేమి నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో ఆకీషు చెప్తున్న మాటలు ఇవి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదులు ఏ తప్పు కనిపించడం లేదు. మీరు గమనించండి, దావీదులు ఏ తప్పు కనపడటం లేదని ఆకీషు సాక్ష్యం ఇస్తున్నాడు. ఫిలిష్తీయుల సర్దారులతో, శత్రువులతో సాక్ష్యం ఇస్తున్నాడు. శత్రువులు నోళ్ళు ముయించారు, శత్రువులు వణికారు దావీదును చూసి. కారణం, దావీదు అలాంటి భక్తి చేశాడు. అతను తప్పు లేని భక్తి చేశాడు, తప్పు లేని ప్రార్థన చేశాడు, తప్పు లేని స్వభావాలు తనలో ఏమాత్రం లేకుండా, తప్పంటూ లేకుండా తన జీవితాన్ని అంతగా ప్రభువులో నేర్పించుకున్నాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అతడు ఇక్కడ ఏమన్నా, నాటి నుండి నేటి వరకు ఇతను యందు తప్పు ఏమీ నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనేను. ఆమేన్. ఎంత చక్కటి మాట అండి. ఈ ప్రభు బలారాధన పాలు పొందుతున్న మనం సంవత్సరాలు చూడండి. ఈరోజు రాత్రి ఒక ఆశ్చర్యం అండి. ఒక దైవజనుడు, మంచి సేవకుడు, గుంటూరులో దేవుని వర్తమానం చెప్తూ, నిజంగా మరి వాడబడుతున్న సేవకుడు, చాలా పొట్టుకుంటాడు ఆయన. మరి గుండె నొప్పితో, మరి హార్ట్ ప్రాబ్లంతో స్టేజ్ మీద పడిపోవటం, హాస్పిటల్కి మరి తీసుకుని వెళ్ళారు, మరి చనిపోయారు. ఈ రోజున ఆయన కార్యక్రమం అండి. చాలా పొట్టుకుంటాడు, గొప్పగా వాడబడుతున్న సేవకుడు. మరి పరిస్థితులు ఎలా మారుతున్న ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని రాజ్యానికి చేరాడు. ఆయన కుటుంబం, ఆయన పిల్లల కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆదరణ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం అని చెప్పి, దావీదులు ఏ తప్పు లేదు, దావీదులో ఏ తప్పు నాకు కనపడటం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నేటి వరకు ఏ తప్పు కనపడటం లేదు. సైతాను మన మీద తప్పులు ఎన్నో చూపిస్తాడు. ఆమేన్. ఒక తప్పు, రెండు తప్పుల 24 తప్పులు చూపించిన ఆ తప్పు మన జీవితంలో మనం ఒకవేళ చేసామా, చేస్తే అది మరలైన బయటకు వచ్చిద్దండి. మనం తప్పు చేస్తే తప్పు మరలా కనిపిస్తుంది. అయితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దావీదు జీవితంలో ఏ తప్పు కనపడలేదు. అంటే దావీదులో ఏ తప్పు లేదు. తప్పులు చేసే వాళ్ళ జీవితాలు తప్పులు కనపడుతూనే ఉంటాయి. 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, మళ్ళీ 2 నెలలకు, 3 నెలలకు తప్పులు చేస్తూనే కనపడుతూనే ఉంటాయి వాళ్ళ జీవితాలు మనం చూస్తే. సైతాను మనం తప్పులు మోపినప్పుడు కూడా వాడి తప్పు ఇది వాస్తవం కాదని మనం నిరూపించాలి. ఆమె చెప్దాం, చేతులు చాపి. వాడు మోపుతాడు ఏదో ఒక రూపంలో. మన భక్తి మీద తప్పులు మోపొచ్చు, మన యొక్క తీర్మానం మీద తప్పులు మోపొచ్చు, మన విశ్వాసం మీద తప్పులు మోపొచ్చు. తప్పు మోపలేదండి. యెహోషువ అగ్ని నుంచి తీయబడిన కొరివని దేవునితో చెప్పలేదా? సాతాను వచ్చి ఫిర్యాదు చేయలేదా? తప్పు మోపలేదా? అతడు ఎవరో దేవుని దూత అంటుంది, అగ్ని నుంచి తీయబడిన కొరివలి ఉన్నాడు కదా. ఆమేన్. ఈ రాత్రి మన తప్పు ఏమి కనబడకుండా, తప్పు మన జీవితంలో రానికుండా సాధ్యమైనంత వరకు మనం సరి చేసుకున్నట్టుకు నువ్వని నేను జాగ్రత్త పడవలసిన రోజులు ఇవి. ఆమేన్. తర్వాత రెండోది ఏముంది? ఆయన ఏం సాక్ష్యం చెప్తున్నాడు? రెండో విషయము 6వ వచనం. ఆమేన్. దేవుని చేతులపై ఇది గట్టిగా చెప్దాం. దోషము లేదని ఉంటుంది చూడండి, దోషము కూడా లేదు. ఆమేన్, దేవునికి స్తోత్రం. రెండోది, అతనిలో ఏమి
దోషము లేదు. నువ్వు నా ఎదుటి నుంచి ఇప్పుడు వరకు నీలో ఏ దోషము లేదు. యేసు క్రీస్తులు ఏ గుణాలైతే మనం దావీదుల అదే స్వభావాలను, అందుకే దావీదు కుమారుడు నన్ను దాటిపోకము. ఆమేన్. దావీదుని దేవుడు ముందు పెట్టాడు. వినండి, తర్వాత దావీదు కుమారుడు నన్ను దాటిపోకని పిలుస్తున్నాడు కుంటోడు గుడ్డోడు. ఈ రాత్రి మన జీవితంలో కూడా చూస్తే చూడండి, ఇక్కడ అతను దావీదు జీవితంలో ఏ తప్పు లేదు. రెండోది, ఏ దోషము కనబట్టము లేదు. దోషము తొలగిపోనట్లుగా పరిహారింపబడ యేసు రక్తము చేత మన దోషములన్నీ. ఆమేన్. అందుకే యేసు రక్తాన్ని ధ్యానం చేయాలి. మనం యేసు రక్తమే చెమిస్తులు రక్తమే ధ్యానం చేసినప్పుడే ఆ దోషములన్నీ మనలోంచి బయటికి వెళ్ళిపోతా ఉంటాయి. ఏదో ఒకటి ఉంటుంది దోషం అనేది మనలో ఉన్నప్పుడు అదంతా కూడా తొలగిపోతా ఉంటుంది. మంచి నీళ్ళు వస్తూ ఉంటే మురికి నీరు అంతా కొట్టుకొని పోద్ది. మంచి నీరు యేసు రక్తం నీళ్ళకి వచ్చినప్పుడు అపవిత్రత అనేటువంటి మురికి కొట్టుకొని పోద్ది. ఆమేన్. మురికి దూరం అయిపోద్ది. ఆ మురికి మనలోంచి కనుమరుగైపోద్ది. కనుక దోషము లేనివాడు. మూడోదిగా దావీదులో ఏముందంటే, ఇప్పుడు చదివిన వాక్యములు, యథార్థపరుడై ఉన్నావు. దేవునికి స్తోత్రం. 6వ వచనములో, కాబట్టి ఆకీషు దావీదుని పిలిపించి, యెహోవా ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్దాం చేతులు చాపి. మూడోదిగా దావీదులో ఏం కనిపిస్తుంది? యథార్థత. బైబిల్లో అతడు యథార్థతను వదలలేదు. ఎవరు చెప్పండి? ఎవరని? యోబు యథార్థతను వదలలేదు. అన్ని పోయినా కానీ యథార్థతను వదిలాడా? భక్తిని వదిలాడా? అన్ని పోయిన తర్వాత యథార్థతను వదలలేదండి. అన్ని పోయినా కానీ యథార్థతను వదలలేదు. అంటే యేసయ్యలో నేర్చుకున్నటువంటి ఈ యొక్క సత్యాన్ని వదలలేదు, నీతిని వదలలేదు. గనుక ఈ రాత్రి మన దైవానంద జీవితంలో యథార్థంగా మనం ఉండి ప్రభు బలలో పాలు పొందాలి. అందుకని యథార్థవంతులకు చీకట్లో ఎలుగు పడుతుందట. యథార్థంగా ఉండాలి. ఇంకొక మాట కూడా ఉందండి బైబిల్లో, యథార్థముగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం. యథార్థవంతులు దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడని ఉంది. చూడండి, మనం బలహీనమైపోతున్న సమయంలో మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడట. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 16వ అధ్యాయం 9వ చరణము. ఆమేన్. దేవునికి స్తోత్రం. చేతులు చాపి పెద్దగా చెప్దాం. యథార్థంగా మనం ఉంటే దేవుడు మనం బలపరుస్తాడు. అది మనం యథార్థముగా వినండి, యథార్థముగా ఖచ్చితంగా మనం ప్రభువులో ఉంటే దేవుడు నిజంగా మనల్ని బలపరుస్తాడు. ఎన్నో సందర్భాల్లో దేవుడు మమ్మల్ని బలపరుస్తూ వచ్చాడండి. కృంగిపోతున్నప్పుడు, ఒంటరి వేళల్లో నలిగిపోతున్నప్పుడు, చావుకు సమీపిస్తున్న సమయాలలో, ఏమి అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ యథార్థతను వదలలేదు. కాబట్టి ఎన్నో సందర్భాలు దేవుడు తన ఆత్మ ద్వారా, దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా, కళ ద్వారా ఎన్నో సందర్భాలు దేవుడు బలపరిచి ధైర్యపరిచెను. ఆమేన్. కనుక మనం యథార్థంగా ఉంటుంది నేర్చుకోవాలి. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు యథార్థత మనకిచ్చిన దాంట్లోనే, మనకిచ్చినటువంటి ఆత్మీయ స్థితిలోనే, మన విశ్వాస జీవితంలోనే. ఎందుకంటే సంవత్సరం ముగింపులకు మనం వస్తున్నామండి. సంవత్సరం ముగింపులకు వచ్చాం మనం. ముగించబడుతుంది ఈ సంవత్సరం. కనుక దేవుడి అవకాశాన్ని మనకిచ్చాడు కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. నువ్వైనా నేనైనా, యేసయ్యా నీ సన్నిధిలో ప్రభు నాయనా, దావీదు వలె ఆ దావీదుకున్న స్వభావాలు మీరు మాకు దయచేయండి. యథార్థంగా నేను జీవించడానికి సహాయం చేయండి అయ్యా. యథార్థపరుడిని దావీదు సాక్ష్యము పొందినట్లుగా నేను కూడా మీ ద్వారా యథార్థపరుడిని సాక్ష్యం పొందాలి. యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు సంవత్సరం ముగింపులో. చేతులు చాప గట్టిగా చెప్పు,
ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు దిగజారిపోతున్నావు, ఏ విషయంలో నలిగిపోతున్నావు, మదన పడుతున్నావో, కలవరపడుతున్నావో, నలిగిపోతున్నావో, చెప్పుకోని స్థితిలో, ఎవరికి చెప్పుకోని అర్థం కాని పరిస్థితిలో జీవిస్తున్నావో, నువ్వు యథార్థతగా కలిగి నడిపించబడినట్లయితే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. దేవుడు మన బలపరుస్తాడు. కొండంత బలాన్ని ప్రభు మనకిస్తాడు, పర్వతం లాంటి బలాన్ని మనకిస్తాడు, సముద్రం అంత బలాన్ని ప్రభు మనకిస్తాడు. బలహీనమైపోతున్న సమయాల్లో దేవుడు మనం బలపరుస్తాడు. ఆమేన్. అంత గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడండి. ఆ యథార్థత మనలో ఉంటే చాలు. అంతే. యథార్థత. మనం అనుకుంటాం, ఎవరు యథార్థంగా ఉంటున్నారండి, ఎవరు ఖచ్చితంగా ఉంటున్నారండి, ఎవరు నీతిగా ఉంటున్నారండి, ఎవరు భక్తిగా ఉంటున్నారండి ఎవరితో మనకెందుకండి? ఎవరితో మనకు సంబంధం లేదండి. మనము దేవునితో, దేవుడు మనతో. ఈ రెండు అనుభవాలు ఎవరైతే కలిగి జీవిస్తారో, అందుకే దైవజనుల పాట ఏమని రాశారు? ఆత్మీయ అనుబంధము నీతో నేనుండుటే, నాతో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఉంటున్నారండి, ప్రార్థనకి వెళ్తున్నారు కదండి, వీళ్ళు ఉంటున్నారండి, ప్రార్థనకి వెళ్తారు కదండి. మనం వాళ్ళతో వెళ్తాం, మనకి ఎందుకండి? మన జీవితంలో మనం యథార్థంగా నడిపించబడితే తప్పనిసరిగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. సంవత్సరం ముగింపులో ఆయన మహిమాత్మతో నింపి నిన్ను బలపరుస్తాడు. ఆయన కరుణ అస్తముతో ప్రభు నీ మీద తల మీద చేయబెట్టి నీ తలని, నీ ఎముకలను, నీ నరాలని, నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఆమేన్. గనుక బలపరుస్తాడు దేవుడు. యథార్థపరుడై ఉన్నాడు. ఇంకొక విషయం కూడా దావీదులో ఏముందండి? ఇంకొక విషయం మనం చదివి ఏమనింది? ఏమనింది? చదువు ఆ మాట. ఆమేన్. ఆకీష్ రాజు ఏమంటున్నాడు దావీదుని? దైవ దూత వలె ఉన్నావు. చేతులు చప్పు గట్టిగా చెప్పు. దేవుని దూత వలె నువ్వు నాకు కనపడుతున్నావు. దేవుని దూత ఎలా ఉంటుందండి? దేవుని దూత గాబ్రియెల్ దగ్గరికి వచ్చి, గాబ్రియెల్ దూత ఎలా ఉందండి? మిఖాయేలు దూత ఎలా ఉందండి? 3 దూతలు ఉన్నాయి. 3 దూతలు ఒక దూత ఏమైపోయింది? అదే దూత లూసిఫర్ దూత. దేవుని దూత అంటే ఎలా ఉంటుంది? మీరు చెప్పండి. దేవుని దూతలు ఎలా ఉంటాయండి? దేవుని దూతలు మన హైదరాబాద్ కూడా వచ్చినాయి అంట. ప్రకాశిస్తూ ఉంటుంది దేవుని దూతలు. ఆ నెట్లు కూడా పెట్టారండి. ఇట్లా రెక్కలు ముఖమును కప్పుకుంటూ, అక్కడ ఉన్న యెషయా గ్రంథంలో దేవుని దూతలు ఎలా ఉంటాయో, దేవుని దూతలను రేపడిన శరాబులు 6 రెక్కలు, 2 రెక్కలతో ముఖమును కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలు తినేస్తున్నాయి, దేవుని స్తుతిస్తున్నాయి. ఆమేన్. దేవుని దూత వలే ఉన్నాడంట, ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవుని దూత ప్రకాశిస్తూ ఉంటుందండి. దేవుని దూత, ఆ దూతే కదండి మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు వరకు ఆ దూతే కదండి మనందరిని కాపాడుతుంది. దేవుని దూత. తెల్లవారుజామున మనం ప్రార్థన చేసుకుంటున్నాం, లేస్తున్నాం కాబట్టి ఆ దేవుని దూత మనందరినీ ఉదయం మొదలుకొని మళ్ళీ నిద్ర మొదలుకొని మళ్ళీ మేలుకునేంతవరకు, మళ్ళీ లేసేంతవరకు ప్రతిరోజు దేవుని దూత కావలి కాస్తూనే ఉంది కదా. గనుక దేవుని దూత వలె ఉన్నావు. దావీదు దేవుని దూత వలె ఉన్నాడు. నువ్వు కూడా దేవుని దూత వలె సంవత్సరం ముగింపులో నువ్వు కూడా ఆ విధముగా ఉండాలి. నీ పిల్లలు ఆ విధముగా ఉండాలి. నీ విశ్వాసం ఆ విధంగా ఉండాలి. నీ భక్తి ఆ విధముగా ఉండాలి. నువ్వు దేవుని దూత వలె ప్రకాశిస్తూ ఉండాలి. అబ్బా, వీళ్ళ దేవుని స్వభావాలు కనిపిస్తున్నాయండి. ఇలా దేవుని ప్రకాశవంతమైనటువంటి మహిమ కనపడుతుందని చెప్పాలండి. చెప్పాలి, ప్రజలు ఆశ్చర్యపడిపోవాలి మనం చూసి. ఆ విధంగా మనం ఉండాలండి. అయితే దేవుడు నిజంగా మనల్ని ఎంతగా ప్రేమించి మొదటి శుద్ధీకరణ కొడుకు ప్రభు నడిపించాడంటే నిజంగా మనం ఎంతైనా ధన్యులము. ఆమేన్.
మనకు డబ్బు ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా, పెద్దగా ఆస్తులున్నా లేకపోయినా, పెద్దగా ఏమంటే హోదాలున్నా లేకపోయినా, మనం పెట్టుకోవటానికి బంగారం ఉన్నా లేకపోయినా, తినటానికి మంచి అన్నం ఉన్నా లేకపోయినా, కట్టుకోవటానికి మంచి వస్త్రాలు ఉన్నా లేకపోయినా, ఈ మొదటి శుద్ధీకరణ కొడికల పాలు పొందామంటే మనం ఎంతైనా ధన్యులమి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తులోని స్వభావాలు, దావీదులోని స్వభావాలు. యేసుక్రీస్తు అంటే దేవుడు, మీరు ఆలోచించండి. దావీదంటే గొర్రెలు కాసుకునే కాపరి. యోగ్యత లేని వాళ్ళు ఇన్ని మంచి స్వభావాలు ఉన్నాయని ఆకీషు రాజు శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల సర్దారులతో సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. కనుక ఈ రాత్రి మనం కూడా ఆ విధంగా ఉందాం. ఎందుకంటే మరి చూడండి, భయంకర పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన ఘోర పరిస్థితులు సంభవిస్తున్నాయి. కనుక మనం, దేవుడు మనల్ని ఇంతగా ఈ సమయాన్ని మనకిచ్చి, ఇంతగా ఆయన సన్నిధుల సేవకుల ద్వారా నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మనం కూడా ఆ దిశగా నడిపించబడదాం. మోకరించని చేతుల పైకెత్తండి. ఆ దిశగా నడిపించబట్టు ప్రభు కృప చూపినట్లు చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రించుదాం. పెద్దగా చెప్దాం. అందరం చేతులు పెద్దగా చెప్దాం. చేతులు పెద్దగా చెప్దాం హుషారుగా. యేసుక్రీస్తుల స్వభావాలు, 4 స్వభావాలు మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రించుదాం.